దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నన్ను మలచిన దేవా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. నా పేరు ఫాదర్ చిన్నయ్య పూదోట, గుంటూరు మేత్రాసనం పునీత ఆగ్నేయస్వామి గారి దేవాలయంలో విచారం గురువుగా పనిచేస్తున్నాను. మాది స్వగ్రామం నర్సరావుపేట మండల పరిధిలో ఉన్నటువంటి రావిపాడు అనేటువంటి గ్రామం. చాలామందికి తెలుసు, రావిపాడు అనేటువంటి గ్రామం ఎంతో పురాతనమైనటువంటి కథోలిక గ్రామం. మా నాన్నగారి పేరు పూదోట అంతోని షెవిరిబాబు. గ్రామంలో మిల్లుబాబుగా ఆ గ్రామంలో అందరికీ సుపరిచితులు. మా తల్లిగారి పేరు పూదోట దేవదానమ్మ గారు. మరి వీరికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం నేను, నా పేరు మీకు చెప్పాను, పూదోట చిన్నయ్య అని. మరి నేను కుటుంబంలో పెద్ద కుమారుణ్ణి. నా తరువాత మా సోదరుడు, మా తమ్ముడు గారు పూదోట సతీష్ విజయరాజు గారు. ఇద్దరు సంతానం మా తల్లిదండ్రులకి. మరి నాకు చిన్నయ్య అనే పేరు ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. మరి దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ పేరు మా నాన్నగారి పేరు, మా తాతగారి పేరు. ఆయన ఆ రోజుల్లో గురువు కావాలనేటువంటి ఉత్సాహంతో పాతరెడ్డిపాలెం గ్రామం నుంచి ఆయన సెమినరీకి వెళ్ళారు. సెమినరీలో కొంత తరబీదు కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. మా నాన్నగారు చెప్తారు, లేదా మా నాయనమ్మ గారు చెప్తారు, ఈ అంగీ వచ్చేంత వరకు కూడా సెమినరీలో ఉన్నారు. అయితే కంటికి ఒక జబ్బు చేయటం వలన, ఆ కంటి జబ్బు వలన వారు ఇంటికి వచ్చేసారు. గురువు కావాలని సంకల్పించినప్పటికీ కూడా వారు గురువు కాలేకపోయారు. మరి తాతగారి పేరే నాన్నగారు నాకు పెట్టారు. మరి ఈ విధంగా నాకు ఈ పేరుని ఇవ్వటం అనేది జరిగింది. నేను రావిపాడు గ్రామంలో పుట్టడం అనేది నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకండి అంత అదృష్టం అని మీరు అడిగితే, తిరుసభకి, దైవ సేవకి ఎంతోమంది గురువులను అందించినటువంటి గ్రామం, మఠకనిలను అందించిన గ్రామం, అతి పురాతన గ్రామం, ట్రెడిషనల్ క్యాథలిక్ విలేజ్ రావిపాడు. అలాంటి ఆ గ్రామంలో నేను పుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నా బాల్య జీవితం గురించి చెప్పాలంటే, 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు మా గ్రామంలోనే చదివాను, సెయింట్ ఆన్స్ ఎలిమెంటరీ స్కూల్. ఆ తర్వాత 4 నుంచి అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెద్దవడ్లపూడి గ్రామం ATPM హై స్కూల్ అనేటువంటి ఆ పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ హాస్టల్లో ఫాదర్ పూదోట ఎన్నయ్య గారు మా పెదనాన్నగారు, అదేవిధంగా మల్లవరపు దేవయ్య గారు మా మేనమామ గారు. వారి ప్రోద్బలంతో, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో నేను హాస్టల్లోకి వెళ్ళి నా యొక్క విద్యను గడపడం జరిగింది. అక్కడ నేను హాస్టల్లోకి వెళ్ళినప్పుడు ఆ 4th క్లాస్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఎంతోమంది గురువులను చూస్తూ ఉంటాను. ముఖ్యంగా మా పెదనాన్నగారు అయినటువంటి ఫాదర్ ఎన్నయ్య గారిని చూస్తూ ఉంటాను. మరి ఎన్నెన్నో పనులు చేపిస్తూ ఉంటారు. అక్కడ ఇల్లు కట్టించారు. మరి బోర్డింగ్లో, హాస్టల్లో అప్పట్లో 360 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ నడిపించే తీరు చూస్తూ ఉన్నాను. అయితే నా యొక్క ఆ బాల్యం అనేది, విద్య అనేది అలా జరుగుతూ వెళ్ళింది. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ఫాదర్ ఎన్నయ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యి సత్తెనపల్లి విచారణకు వెళ్ళారు. ఆ తర్వాత ఫాదర్ యాసారపు సెవిరాజ్ ఫాదర్ గారు వచ్చారు. అదేవిధంగా స్కూల్ కరస్పాండెంట్గా, హెడ్ మాస్టర్గా ఫాదర్ మోపూరి రాయబరెడ్డి గారు వచ్చారు. ఈ సమయంలో నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఇప్పటివరకు ఏమిటంటే, నేను చాలా మౌనంగా ఉండేవాడిని, ఎవరి జోలి వెళ్ళేవాడిని కాదు.
అయితే టీచర్స్ లేకపోతే తరగతి గదిలో బాగా కామెడీ చేస్తూ ఉండేవాడిని, నవ్విస్తూ ఉండేవాడిని అందరిని, ఎక్కువగా బాగా గొడవ చేస్తూ ఉండేవాడిని. అయితే టీచర్ గారు వస్తున్నారు, అంత దూరంలో ఉన్నారంటే ఏం తెలియనట్టుగా కాముగా ఉండేవాడిని. అయితే నా చిన్నతనం నుంచి నా స్నేహితుల యొక్క వాళ్ళ యొక్క ప్రోద్బలంతోటో లేదంటే నాకు స్వతహాగా వచ్చిన ఆలోచన పోలీస్ అవ్వాలనే ఆలోచన నాలో బలంగా ఉండేదండి. పోలీస్ అవ్వాలి అనే ఆ సంకల్పం నాలో బలంగా ఉండేది. అయితే ఈ 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి వెళ్ళాలి. మరి అక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ఫాదర్ గారు 10th క్లాస్కి సెలక్షన్స్ పెట్టారు. 9th క్లాస్లో మార్కులు వచ్చిన దాన్ని బట్టే నేను 10th క్లాస్ తీసుకుంటానని చెప్పారు. అయితే నేను అక్కడ 10th క్లాస్కి నన్ను తీసుకున్నాను, నాతో పాటు కొంతమంది తీసుకోనని చెప్పారు. ఆ తీసుకోను అన్న వాళ్ళ లిస్టులో నా పేరు కూడా ఉంది. మా అమ్మగారు నన్ను హాస్టల్లో ఇడిచిపెట్టడానికి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, తీసుకొచ్చారు. అయితే అక్కడ లిస్టులో నా పేరు ఉంది. అమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకు? అమ్మకి ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే వెల్ డిసిప్లైన్డ్ అని, మంచి బుద్ధిగా ఉన్నవాడని, సైలెంట్గా ఉంటాడని, బాగా చదువుతాడని ఇంప్రెషన్లోనే ఉంది. నేను కూడా అట్లే చెప్పేవాడిని, అమ్మ మార్కులు బాగా వస్తున్నాయని చెప్పేవాడిని. అయితే ఆ రోజు ఆ లిస్టులో నా పేరు ఉండటం వలన అమ్మ చూసి ఆశ్చర్యపోయి హెడ్ మాస్టర్ గారిని అడిగింది, ఎందుకండి మా అబ్బాయికి సీట్ లేదని. అడిగితే చూడమ్మా మీ అబ్బాయి మార్కులు అని ఫాదర్ గారు నాకు వచ్చిన మార్కులను చూపించారు. అమ్మ షాక్, నాకు కూడా షాక్. మామూలుగా తక్కువ వస్తాయి, ఇంకా చాలా తక్కువ వచ్చినాయి. అయితే అమ్మ వరండాలోకి నన్ను తీసుకెళ్ళి ఆ వరండాకి పిల్లర్స్ ఉంటాయి అన్నమాట, ఆ పిల్లర్స్కి అనుకొని ఏడుస్తూ ఉంది. నన్ను ఒక మాట కూడా అనలేదు, కనీసం ఒక చిన్న మాట, కోపంతో కూడా నన్ను ఒక మాట అనలేదు. కానీ సైలెంట్, బాగా ఏడుస్తూ ఉంది, కళ్ళం నీళ్ళు ఏడుస్తా మా మామయ్య గారు వచ్చారు. వస్తే చెబుతూ వీడు ఎలా బతుకుతాడో భయంగా ఉంది, ఎవరి జోలి పాడు, చాలా కామ్గా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు, వీడి భవిష్యత్తు ఏమిటని ఏడుస్తూ ఉంది. నేను ఆ రోజే అమ్మ కళ్ళలో నీళ్లు చూసి, బతికి ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు దేని గురించి, బతికి ఉంటే ఇక నుంచైనా సరే కష్టపడి చదవాలి, ఇక అమ్మ కళ్ళలో నీళ్ళు ఎప్పుడు చూడకూడదు అనుకున్నాను. ఆమె మౌనంగానే ఉంది, నన్నేం అనకుండా. ఆ బాధ ఏందో ఆ తల్లి పడింది ఆ రోజున, మా అమ్మగారు. నేను మౌనంగానే, నాకైతే నేను ఏడవలేదు, కానీ ఆ తెలియని వయసు నాది అది. కానీ ఒక మాట, ఒక సంకల్పాన్ని నేను బలంగా నా మనసులో నాటుకున్నాను. ఇక నుంచి అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకున్నాను. చదవడం ప్రారంభించాను. మంచి మార్కులతో 10వ తరగతి నేను పాస్ అయ్యాను. మరి నేను ఈ సెలవుల్లో ఇంటికి వెళ్ళి వస్తున్న తరుణంలో కొన్ని పెద్దలు, మా నాన్నగారు, మా అమ్మగారు చుట్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. మా నాన్నగారు పెళ్లి కాకముందల, మా నాన్నగారి స్వగ్రామం పాతిరెడ్డిపాలెం. ఆ గ్రామం కూడా పురాతన గ్రామం, కథోలిక గ్రామం. అయితే మా నాన్నగారు ఆ విచారంలో ఉన్నటువంటి మరేదలంలో, ఆ మరేదల సభ్యుల్లో మా నాన్నగారు చాలా యాక్టివ్గా ఉండేవారని, పాటలు కూడా పాడేవారని, పూజ పాటలు కావచ్చు, దైవికమైనటువంటి భజన గీతాలు కావచ్చు, ఎక్కువగా బంగ్లాలోనే ఫాదర్ గారి దగ్గరే ఉండేవాడని, అంతేకాకుండా ఫాదర్ గారితో కలిసి ముట్లూరు పండగకి ప్రతి సంవత్సరం వెళ్ళేవారని, నడుచుకుంటూ వెళ్ళేవారని, తప్పుడు ఫాదర్ గారితో కలిసి బుల్లెట్ మీద వెళ్ళేవాళ్ళని, అట్లా ఇవన్నీ నేను వింటూ ఉండేవాడిని. అంతేకాకుండా నాన్నగారు చదివింది కూడా వడ్లపూడి ఏటీపీఎం హై స్కూల్ హాస్టల్లోనే 1 నుంచి 7 దాకా అదే హాస్టల్లో చదివారు. అక్కడ 1 నుంచి 7 వరకు చదివి, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అక్కడ చదివి, తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిరంగిపురం హాస్టల్లో చదివారు నాన్నగారు. అప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ పేరు ఫాదర్ థోమస్, కేరళ ఫాదర్ గారు అనేవాళ్ళు. ఆయన నాన్నని బాగా చూసుకునేవాడు, బాగా పట్టించుకునేవాడు, పలకరించేవాడని ఫాదర్స్ గురించి బాగా చెప్పేవాడు. అదేవిధంగా పాతిరెడ్డిపాలెం బంగ్లా దగ్గర కూడా ఫాదర్స్ ఎంతగానో నాన్నగారిని ప్రోత్సహించేవాళ్ళని చెప్పేవారు. అలా చెప్పటం వలన, నాన్నగారు ప్రార్థనలో ఉండటం వలన, అదేవిధంగా తాతగారు కూడా మరి సెమినరీకి వెళ్ళి గురువు అవ్వాలని సంకల్పించి వెళ్ళి, మరి ఆ కంటికి చేసిన జబ్బు వల్ల తిరిగి రావటం వల్ల ఇవన్నీ కూడా నాలో నాటుకుపోతున్నాయి. అయినప్పటికీ నేను పోలీస్ అవ్వాలనే ఆలోచన వచ్చేది. 10th క్లాసు మరి నాకు అమ్మ ఏడటం వల్ల నా మేనమామ గారు, దేవయ్య మాస్టర్ గారు, వారి ఇంట్లోనే నన్ను ఉంచుకొని
ట్యూషన్కి పంపించేవాళ్ళు వడ్లపుళ్ళ బయట. నేను సామిరెడ్డి మాస్టర్ గారి దగ్గర ఇంటికి ట్యూషన్కి వెళ్ళి చదువుకొని పాస్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి మరలా మామయ్య గారి ఇంటికి వచ్చాను నేను. మా అత్తగారు ఝాన్సీ రాణి గారు వారి ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకరోజు చర్చి దగ్గరికి వెళ్ళాను. ఫాదర్ శివరాజ్ ఫాదర్ గారు నీకోసమే ఎదుగుతున్నా, నేను కబురు పెట్టి పిలిపిద్దాం అనుకున్నానని నన్ను పిలిచారు. శివరాజ్ ఫాదర్ గారు పిలిచి, యాసారు శివరాజ్ ఫాదర్ గారు, నేను నిన్ను పోతుల గుణశేఖర్ వాళ్ళ తల్లిదండ్రులు అప్పట్లో అక్కడ హాస్టల్లో వంట చేసేవారు, వారి అబ్బాయిని చిలువూరు గ్రామం నుంచి పిన్నపాటి చంద్రశేఖర్ మా ముగ్గురిని వొకేషన్ క్యాంప్కి పంపించాలని నిర్ణయించాలని చెప్పారు. నేను అన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫాదర్ గారండి అన్నా. ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు, ఊరికి వెళ్ళు, 3 రోజులు మంచిగా ఆడిస్తారు, ఆ ఆటపాటలు ఉంటాయి, చాలా ఫన్ ఉంటుంది, సరదాగా ఉండొచ్చు, నువ్వు చేసేది ఏమీ లేదు కదా, మంచిగా భోజనం పెడతారు అక్కడ, అంత బాగా చూసుకుంటారు అని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఎంతోమంది వస్తారని చెప్పేసరికి ఇంక మా ముగ్గురిని పిలిచి మాకు ఛార్జీకి డబ్బులు ఇచ్చి పాకెట్ మనీ ఇచ్చి ఫాదర్ శివరాజ్ గారు మా ముగ్గురిని ఫిరంగిపురం మైనర్ సెమినరీ క్యాంపుకి వొకేషన్ క్యాంపుకి పంపించారు. ఆ 3 రోజుల్లో అక్కడ ఉన్నాను. నేను సరదాగానే డైసిస్ ఫాదర్ గారికి నా పేరు ఇచ్చి వచ్చాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ఫాదర్ రవి గారు న్యూయార్క్లో అమెరికాలో ఉంటున్నారు. ఫాదర్ రవి గారు నేను తరిగోపుల నిర్మల గారని మా చుట్టాలు అవుతారు. వారి యొక్క పిలుపు మేరకు నెల్లూరు వొకేషన్ క్యాంప్కి వెళ్ళాం. అక్కడ ఒక 10 days ఉన్నాం. కానీ నేను ఆ క్యాంపుకి సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే అక్కడ నేను చేసిన అల్లరి వల్ల వారు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి ఒక ఐటము చేయాల్సిందే అని అంటే నాకేం చేయాలో అర్థం కాక స్టేజ్ మీదకి వెళ్ళి జాతీయ గీతము, నాకు అది తెలిసింది అదే, ఎందుకు స్కూల్లో నేర్చుకున్నది బాగా జాతీయ గీతం కంఠాపటంగా పాడతా, చాలా భక్తిగా దేశభక్తి గీతం కాబట్టి ఆ దేశభక్తి గీతము నేను ఆ రోజున అక్కడ పాడాను. అదేవిధంగా సాయంత్రం పూట జపమాలు ఉంటే ఏరుకి నదిలోకి వెళ్ళొద్దంటే స్నానం చేయడానికి ఏరుకి వెళ్ళేవాడిని. నాతో పాటు ఒక 4 తీసుకెళ్ళి అట్లా పోయేవాడిని. మరి వాళ్ళు ఏమనుకున్నారో నేనైతే అక్కడ సెలెక్ట్ కాలేదు. ఫిరంగిపురంలో క్యాంపులో నేను సెలెక్ట్ అయ్యాను. ఇందుకు పేపర్లు వచ్చినాయి, విచారణ గురువులు పిలిపించారు, ఫాదర్ అల్లం చిన్నప్రెడ్డి గారు మరి ఇట్లా పేపర్లు వచ్చినాయి అని అన్నారు. తెలియకుండానే నాన్నగారి ప్రోద్బలం, అమ్మగారి ప్రోత్సాహం వల్ల నాకు తెలియకుండానే నేను సెమినరీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అయితే మా ఇంటికి ఫాదర్ గుణశేఖర్, ఫాదర్ నరిశెట్టి కిషోర్ గారు వారిద్దరు కూడా ఇప్పుడు ఎంఎస్ఎఫ్ఎస్ సభలో గురువులు. వారిద్దరు ఇంటికి వచ్చి నువ్వు కూడా ఈ సభలోకి రావాలని అన్నారు. నేను చెప్పాను, మొట్టమొదటిగా గురువు అవటమే నాకు అంత ఇష్టం లేదు, ఒకవేళ గురువు అవ్వాలని ఆలోచన ఉంటే గుంటూరు మేత్రాసనంలోనే చేరాలనుకుంటున్నాను, దూరం రావాలని అంత ఆలోచన నాకు లేదు అని చెప్పాను. వాళ్ళు మరలా వచ్చి ఇంకోసారి ఆలోచన చేసుకోమంటే నేనైతే రాను అని చెప్పాను. ఆ విధంగా మరి సెమినరీ ఫిరంగిపురం మైనర్ సెమినరీలో నేను గురువు తర్ఫీదు చదువులో మొట్టమొదటి సంవత్సరం అడుగు పెడతాం జరిగింది. ఫిరంగిపురం మైనర్ సెమినరీలోకి వెళ్ళాము. ఆ మైనర్ సెమినరీ జీవితం అనేది 1 సంవత్సరం పాటు ఆ ఫిరంగిపురంలోనే గడిచిపోయింది. ఆ 1 సంవత్సరంలో బైబిల్ చదవటం, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని నేర్చుకోవటం, గ్రామరు, ఇవన్నీ కూడా అక్కడ మాకు నేర్పటం జరిగింది. అప్పుడు ఆ సంవత్సరం అక్కడ రెక్టర్ ఫాదర్ గారు గౌరవనీయులు ఫాదర్ సాలిక థోమస్ గారు, వారు మా నాన్నగారికి 1 సంవత్సరం సీనియర్. వీరిద్దరు కూడా కలిసి ఫిరంగిపురం హాస్టల్లో చదువుకున్నారు, సెయింట్ పాల్స్ స్కూల్లో. అయితే అక్కడ సంవత్సరం అంతా
జీవించిన జీవితంలో నాకు బాగా కష్టంగా అనిపించింది ఏమిటంటే, మంచినీరు తీసుకురావాలి. నేనే కాదు, బ్రదర్లు అందరూ కూడా సెకండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 11 అందరికీ బకెట్లు ఇచ్చేవాళ్ళు. అల్యూమినియం బకెట్లు ఇచ్చేవాళ్ళు. వాటిని తీసుకొని కోనేరు దగ్గరకు నడుచుకుంటూ పోయేటప్పుడు సరదాగానే ఉండేది. బకెట్లు ఏముండేవి కాదు కదా, బోరు ఉండేది కాదు. ఆడతా పాడతా పోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఆ కోనేరులో ఒక బావి ఉంటుంది. అక్కడ ఆ నీళ్లు చేదుకొని వస్తా అందరం ఆ బకెట్లో మంచినీళ్ళు మోసుకొని రావాలి. అట్లా 2 సార్లు 2 ట్రిప్పులు తిరగాలి. వచ్చేటప్పుడు అనిపించేది సగం దూరం వచ్చింది అసలు మొయ్యలేకపోయేవాడిని. ఎందుకంటే సుకుమారంగా పెరిగాను. ఇంటి దగ్గర కానీ హాస్టల్లో కానీ సరే అంత శారీరక శ్రమ అనేది ఎక్కువ నేను అలవాటు పడలేదు. మా తమ్ముడు గారు బాగా కష్టపడి పనిచేసేవారు. అయితే ఆ బకెట్లు మోయలేక కొన్నిసార్లు అనుకునేవాడిని, ఈ జీవితం ఇంటి దగ్గర ఉండేంత హాయిగా ఉండేది. ఏ ఏ చెయ్యి వరుసుకుపోయి ఇదంతా కూడా ఘాటుబడి వద్దప్పుడు ఏడుపు వచ్చేది. మరలా సాయంత్రంకల్లా మర్చిపోయేవాడిని ఆ బాధ. అట్లా ఆ సంవత్సరంలో నాకు బాగా కష్టం అనిపించింది అదే. కానీ ఫాదర్ గారు మమ్మల్ని చాలా బాగా నడిపించారు, సాలి థామస్ ఫాదర్ గారు. అట్లా ఆ తర్వాత ఇంటర్మీడియట్కి గుంటూరు వచ్చాము. గుంటూరు నగరంలో అక్కడ ఫాదర్ రెటర్ గారు, ఫాదర్ ఏరువ ఎన్నయ్య గారు మహానుభావుడు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. నన్ను ఇంకా బాగా ప్రత్యేకంగా బాగా చూసుకున్నారు. మంచి పరిపాలన, ఆ 2 సంవత్సరాలు చక్కని భోజనాన్ని, మరి చదువును, క్రమశిక్షణను అన్నీ బాగా సమపాలనలు ఇచ్చారు మాకు. ఆయన ఎక్కడున్నా వారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మరి ఈ 2 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ అని మేత్రాసనపు కాలేజే ఉండేది. ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ స్కూల్ నడుస్తుంది అక్కడ. అదే స్కూల్ క్యాంపస్లో ఇంటర్మీడియట్ కూడా ఉండేది. అయితే మాకు 1 సంవత్సరం అక్కడ చదివాము. అప్పటి వరకు ఎంతోమంది బ్రదర్స్ మాకు ముందులా ఉన్నవారందరూ కూడా చాలామంది అక్కడ చదువుకున్నారు. మా 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీ మూసివేశారు, క్లోజ్ చేశారు. ఇక మా దగ్గర నుంచి శ్రీ మాజేటి గురవయ్య కాలేజీ ప్రారంభమైంది గుంటూరు బ్రాడీపేటలో. అక్కడ 1 సంవత్సరం చదివాము. మరి ఈ 2 సంవత్సరాలు మరి ఇంటర్ని విజయవంతంగా ముగించుకున్నాము. ఇక్కడ నుంచి నూజివీడు వెళ్ళాలి, సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ. రీజనల్ లెవెల్లో తొలి అడుగు అదే. ఇప్పుడు దాకా మేత్రాసన స్థాయిలో, ఇక్కడి నుంచి రీజనల్ స్థాయిలో. అయితే మా బ్యాచ్ దగ్గర నుంచే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు నూజివీడికి. అక్కడ తీసుకోవాలంటే ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో పాస్ అయితేనే నూజివీడికి మేము వెళ్ళగలుగుతాం. మరి ఆ ఎగ్జామ్ పాస్ అవడం జరిగింది విజయవంతంగా. ఇక్కడి నుంచి నూజివీడికి వెళ్ళాం 1 సంవత్సరం. అక్కడ మరి గురుశ్రీ నాగోతు పాపయ్య గారు, ఫాదర్ సోని సిరేక్ గారు, ఇప్పుడు ఫాదర్ గారు, అప్పుడు బ్రదర్ గారు, మా రీజియన్ బ్రదర్ గారు, దొంతిరెడ్డి రాజారెడ్డి గారు, వీరు ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో 1 సంవత్సరం పాటు అక్కడ విద్యని నేర్చుకున్నాం. అయితే ఆ 1 సంవత్సరం పాటు నూజివీడులో అన్నీ చాలా బాగున్నాయి. ఫాదర్ పాపయ్య గారు చాలా బాగా చూసుకున్నారు. వారు కూడా అక్కడ చక్కని పరిపాలన ఇచ్చారు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. మరి ఎన్నెన్నో విషయాలు మాకు నేర్పారు. వారు కరువుగా కఠినంగా ఉంటారు, కానీ ఆ తరపేది ఇప్పుడు పనికొచ్చింది. ఈ గురు జీవిత పరిచయ జీవితంలో, గురుతర బాధ్యతల జీవితంలో అప్పుడు కష్టంగా అనిపించింది, తిట్టుగా ఉన్నారని అనిపించింది, కానీ అది ఇప్పుడు మాకు పనికొస్తుంది. అయితే ఆ 1 సంవత్సర జీవితంలో నాకు బాగా కష్టం అనిపించినటువంటి విషయం ఏమిటంటే, అక్కడ కూడా మాన్యువల్ లేబర్ పనులు, చాలా కష్టమైన పనులు చేయించేవాళ్ళు. అక్కడ మ్యాంగో గార్డెన్ ఉంది, అదేవిధంగా ముంత మామిడి తోట ఉంది, వీటన్నిటికీ మరి అదేవిధంగా జామ తోట ఉంది. పాదులు చేయటం, గుంతలు తవ్వటం, మరి డంప్ యార్డ్, ఈ వేస్ట్ అంతా పడేయడానికి పెద్ద డంప్ యార్డ్ తవ్వాం. చేతులు నా లైఫ్లో కాయలు కాయటం అంటే ఏందో తెలుసుకుంది అక్కడే. ఇంతవరకు ఎప్పుడు నా చేతులు కందిపోలేదు, కాయలు కాయలేదు. కాయలు కాసి పగిలి మంట, అన్నం తినేటప్పుడు మంట తట్టుకోలేకపోయాం. అంత భయంకరమైనటువంటి పని అక్కడ చేశాం మేము. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అమ్మయ్య రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే అస్సలు పొరపాటును కూడా అక్కడ ఖాళీగా ఉంచేవాళ్ళు కానే కాదు. రేపొద్దున సెలవులకి ఇంటికి వెళ్తామన్నా కూడా ఈరోజు ఏదో ఒక పని, అసలు ఏం పని లేకపోతే ఒక గొంతమని చెప్పేవాళ్ళు, దాన్ని పోడ్చమనేవాళ్ళు, అంత పని చేయించేవాళ్ళు. మరి అప్పుడు అనుకున్నాను, అమ్మో ఇది మన అలా అయ్యే పని కాదు,
ఈ శ్రమ తట్టుకోలేక, ఈ బాధ తట్టుకోలేక అనుకునేవాడిని. ఆ తర్వాత స్వల్పంగా కష్టం అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఫాదర్ పాపయ్య గారు ఈ కొటేషన్స్ తయారు చేశారు. బైబిల్ కొటేషన్స్ ఉంటాయి, వాటిని బైహార్ట్ చేసి అప్పచెప్పాలి. వాటిని బైహార్ట్ చేసి చెప్పకపోతే భయంకరంగా అరిచేవారు. మరి అది కూడా కొంత భయం అనిపించింది, కానీ ఆ భయంలోనే చదువుకున్నాను. ఆ తరువాత ఆ సంవత్సరం ఆ భయంతో చదువుకున్నటువంటి కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ కొండడాబా దగ్గర నుంచి హైదరాబాద్ సెమినరీ ముగిసేంత వరకు కూడా ప్రతి సంవత్సరం బైబిల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ నాది అండి. ఇది అక్షర సత్యం, జగమెరిగిన సత్యం. జగం ఎరకపోవచ్చు కానీ నా బ్యాచ్మేట్స్, నా జూనియర్స్, నా సీనియర్స్ ఎరిగిన సత్యం. అనేక మిత్రాస్తులను వాళ్ళు ఉన్నారు, అందుకని జగం ఎరిగిన సత్యం అని చెప్పాను. దీనిలో అసత్యం లేదు. కాబట్టి ఆ ఒక సంవత్సరం మాకు ఆ న్యూజివీడ్ సెమినరీలో ఆ జీవితం అనేది ఆ విధంగా గడిచిపోయింది. అక్కడి నుంచి మేము కొండడాబా సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి వెళ్ళాం. విశాఖపట్నం మెత్రాసనంలో, అతి మెత్రాసనంలో, అగ్రపీఠంలో కొండడాబా అనే ప్రాంతంలో ఈ సెమినరీ ఉంది. అక్కడ మాతో పాటే మా దగ్గర నుంచే ఫిలాసఫీ 3 years చేశారు. అప్పటి వరకు 2 years, మా దగ్గర నుంచి 3 yearsకి ప్రారంభించారు. ఎందుకు అంటే డిగ్రీని ప్రవేశపెట్టారు, డిగ్రీ చదువుని ప్రవేశపెట్టారు. అందుకని 3 years మా దగ్గర నుంచి ఆరంభించారు. మేము అనుకున్నాం, మన దురదృష్టవంతులు అనుకున్నాం అప్పుడు. ఎందుకంటే గురువు అవ్వాలని చాలా ఆతృత ఇంకొంటే కొంచెం పెరుగుతూ ఉంది. ఈ న్యూజివీడ్ సెమినరీలో ఉన్నప్పుడే నాలో గురువు అవ్వాలి అనే ఆశ బాగా బలంగా చిగురిస్తూ ఉంది. మరి ఇక్కడ 3 years అనేసరికి వామో లెక్కేసుకున్నాము, ఇంకో సంవత్సరం పెరిగింది. ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు గురువు అవుతాము, ఇప్పుడు గురువు అవ్వాలంటే 12 సంవత్సరాలు చదవాలి. బ్యాడ్ లక్ అనుకున్నాం. కానీ మనిషి ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. చూడండి ఎలాగా దీనిని దేవుడు మమ్మల్ని దీవించారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది రావటం వలన తదుపరి జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది. అది నేను ఎలా ఉపయోగపడిందో చెప్తాను. అయితే డిగ్రీ ప్రవేశపెట్టారు, బాగానే ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్జెక్టు బోర్డు మీద రాశారు, ఓన్లీ BA తప్ప ఇతర సబ్జెక్టులకి పర్మిషన్ లేదన్నారు. నేను ఎప్పుడైతే ఆ క్లాస్ రూమ్లో బోర్డు మీద BAలో ఆప్షన్స్ ఉన్నాయి, సోషలిజమా, లిటరేచరా, లేదా అడ్మినిస్ట్రేషనా అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా BA కదా అని నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే మరి ఏ రోజు ఏమవుతుందో తెలియదు. దేవుడి పిలుపు అనేది అందరికీ ఉండదండి. మైనర్ సెమినరీలో 34 మంది 37 మంది వచ్చారండి. చివరికి గురువు అయింది 4 మా బ్యాచ్లో. అదే ఆలోచనతో నేను అనుకున్నాను, మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కదా. BA చదువుకుని బయటికి వెళ్తే అప్పట్లో అనుకునేవాళ్ళు, BA చదువుకునేవాళ్ళు బఠానీళ్ళు సమోసాలు అమ్ముకోవాల్సింది అనేవాళ్ళు. మరి నేను బయటికి వెళ్తే నాకు ఉద్యోగం రాదు, నేను ఎలా బతకాలి, నా జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయింది అనుకున్నాను. ఆ ఆలోచనలో ఉన్నా కానీ దేవుడు నన్ను ఎన్నుకుంటాడు, నడిపిస్తాడనే ఆలోచన అయితే పెద్దగా నాకు అనిపించలేదు. అయితే బీకామ్ తీసుకోవాలని ఆలోచన పడింది. కొంతమందితో మాట్లాడాము, కొంతమందిని పోగు చేసుకున్నాము. ఎక్కువగా గుంటూరు మెత్రాస్ చెందినటువంటి బ్రదర్సే గ్రూపుగా ఫామ్ అయ్యాము. మేము అందరం కలిసి రెటర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాము. ఫాదర్, మా మనం ఇది, మీరు BA ఇస్తున్నారు, ఒకవేళ తెలియక తప్పు చేస్తే, ఆవేశంలో మ్యాన్ హ్యాండిల్ చేస్తే డిస్మిస్, ఫిలాసఫీలో సబ్జెక్టులో ఫెయిల్ అయితే డిస్మిస్. మరి బయటికి వెళ్ళి ఏం చేయాలండి, BA వల్ల మేమేం చేయలేం కదా. అదే బీకామ్ ఇస్తే కొనసాగుతాము, మాకు ఒకే పిలుపు అనేది దేవుడు నిరాకరిస్తే బయటికి వెళ్ళినా కూడా కొంత ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, దయచేసి మా మనల్ని ఆలకించండి అని చెప్పి వినవించి వస్తే, మాదేమీ లేదు, ఇది అప్పట్లో APBC, ఇప్పుడు TCBC, అప్పట్లో APBC, ఇది APBC గారి నిర్ణయం, వారు నిర్ణయించిందే. మీ బిషప్ గారే వస్తున్నారు, మా బిషప్ గారు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారు, మీ బిషప్ గారే ఒక 4 రోజుల్లో వస్తున్నారు, మీరే స్వయంగా బిషప్ గారితో మాట్లాడుకోండి అని ఫాదర్ గారు చెప్పారు. ఇక నేను తిరిగి క్లాస్ రూమ్లోకి వస్తూ అనుకున్నాను, బీకామ్ ఇస్తే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే భవిష్యత్తు గురించి భయం వేసింది. కాబట్టి నేను ఆలోచనతో వచ్చాను. ఒకరోజైతే అప్పుడు ఫాదర్ గోప్ ఆనంద్ గారు మాకు డీన్ ఆఫ్ స్టడీస్గా ఉన్నారు. డాన్ బోస్కో సభకు చెందినటువంటి గురువులు అక్కడ అందరూ కూడా. ఫాదర్ CJ మాథ్యూ గారు మా రెక్టర్ గారు, ఫాదర్ ఆండ్రోత్ గారు మాకు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. అయితే నేను ఒకరోజు
నేను శోధించబడ్డాను, టెంప్ట్ అయ్యాను. వెళ్ళి చెబుదాము, నేను వెళ్ళిపోతానండి ఇంటికి, బీకామ్ ఇన్స్టిట్యూట్ లేరు కదా అని. కానీ ఎందుకో తెలియని శక్తి నన్ను అట్లా కూర్చోబెట్టింది. మా బిషప్ గారు రానే వచ్చారు. మేమందరం వెళ్ళి మా బిషప్ గారిని కలిసి మరి చెప్పాము, మా మనవి చెప్పాము. చెబితే బిషప్ గారు అన్నారు, మంచి ఆలోచనే అని చెప్పి, కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, డిగ్రీ మీరు తప్పితే లేదా ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంది. అదే మీరు బీకామ్ తీసుకున్నారనుకోండి, బీకామ్ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అప్పుడు ఈ ఫిలాసఫికల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఫిలాసఫీ తప్పారనుకోండి, ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ రాసుకోవటాలు ఉండవు, ఇంటికి పోటాలి అన్నారు. కాబట్టి మీరే ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకోండి అని బిషప్ గారు చెప్పారు. ఇక మేము ఆలోచన చేసుకుంటూ వచ్చాము. బిషప్ గారు చెప్పిన మాట వాస్తవమే. మరి చర్చిలోకి వెళ్ళి మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. ప్రార్థన చేసుకున్నాను. తెలియకుండానే నాకు బిఏలో కూడా మంచి సబ్జెక్ట్ ఉంది కదా, లిటరేచరు అని, ఇదే చాలు, ఇది గౌరవప్రదంగా ఉంటుందని నేను లిటరేచర్ తీసుకున్నాను. ఆ విధంగా అక్కడ ముందుకెళ్ళడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు అక్కడ ఎన్నెన్నో విషయాలు నిజంగా ఈ సమయంలో డాన్ బోస్కో ఫాదర్స్ అందరికీ, మా ఫార్మేటర్స్కి నేను చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాను. చాలామంది డాన్ బోస్కో ఫాదర్స్ని కలిసినప్పుడు నేను ఈ విషయం చెబుతూ ఉంటాను. ముఖ్యంగా ఫాదర్ మరెడ్డి గారు మంగళగిరిలో ఉన్నారు, మరి చిన్నప్ప గారు, వాళ్ళకి కూడా చెప్పేవాడిని. వాళ్ళ ఫార్మేషన్, బెస్ట్ ఫార్మేషన్ నా యొక్క గురు జీవితంలో నేను పొందింది. వాళ్ళందరూ నేను ఎప్పుడు మర్చిపోను, నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఆ ఫాదర్స్ అందరికీ ఈ దివ్యవాణి టీవీ ముఖంగా, ఈ ఛానల్ ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ 3 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని హైదరాబాదు మహానగరం రామాంతపురం అనే ప్రాంతంలో సెయింట్ జాన్స్ భక్త యోహాను గురు విద్యాలయంలోకి అడుగు పెడతాం జరిగింది. ఆ విధంగా కొండడాబా సెయింట్ జాన్స్ సెమినరీ నుంచి హైదరాబాదు మహానగరం రామాంతపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భక్త యోహాను గురు విద్యాలయానికి నేను ప్రవేశించాను. అక్కడ వేదాంత శాస్త్రాన్ని నా గురు తర్పీదు జీవితంలో మొదటి సంవత్సరాన్ని ప్రారంభించాను. చాలా పెద్ద సెమినరీ, ఎంతో ప్రసిద్ధిగాంచిన సెమినరీ, ఎంతోమంది గురు విద్యార్థులను గురువులుగా తీర్చిదిద్దినటువంటి సెమినరీ ఆ రామాంతపూర్ సెమినరీ. నేను అనుకున్నాను, దేవుడు ఎన్నిక ఎంత గొప్పది. చివరికి ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ వాగ్దాన భూమికి దగ్గరగా వచ్చినట్లుగా నా గురు పట్టాభిషేకానికి దగ్గరగా వచ్చా. పూర్తి కాలేదు, ప్రయాణం ముగియలేదు, వాగ్దాన భూమికి దగ్గరలో ఉన్నట్టుగా అనిపించింది నాకు. అయితే గురువు అవ్వాలనేటువంటి సంకల్పం బలపడింది కొద్దిగా నూజివేడు సెమినరీలో. అయితే అది క్రమక్రమంగా పెరుగుకుంటూ ఇప్పుడు ఎప్పుడైతే హైదరాబాదు రామాంతపూర్ సెమినరీకి వచ్చానో, ఖచ్చితంగా గురువు అవ్వాలి, జీవితం అంటే గురువు అవ్వాలంతే, లేకపోతే ఈ జన్మ వేస్ట్, వృధా అని భావిస్తున్నాను.